జయ జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. నా పేరు పూడిపెట్టి శర్మ, విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత్ సురక్షా ప్రముఖ. ఈ నెల 9వ తారీఖున మంతావారి వీధి, కాళీపేట, మహారాణిపేటలో గల ఏదైతే 1902లో బ్రాహ్మణ సమాజానికే కాకుండా హిందూ సమాజం దశదిన కార్యక్రమాలు చేసుకోవడానికి 1902లో ఆశల వారి కుటుంబం తెన్నేటి విశ్వనాథం గారు కలిసి ఇచ్చారో ఆ భూమిని గత నెల 9వ తారీఖుని తాళాలు వేసి అన్యాక్రాంతం అయిపోతుంది, లేకపోతే ఇక్కడ మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది అననే ఆ పక్కనే ఈ పక్కనే ఉన్నటువంటి కుటుంబాలు చెప్పడం జరిగింది. వెంటనే మాకు తెలియగానే అది ఏ ఒక్కరిది కాదు, అది హిందూ సమాజం భూమి అని చెప్పి అక్కడికి వెళ్ళి చూసి కార్పొరేటర్ గారికి ఫోన్ చేసి అడిగితే అది జీవీఎంసీ స్థలం అండి, తాళం వేసి జీవీఎంసీ జోనల్ కమిషనర్ వారికి ఇచ్చామండి అని చెప్పడం జరిగింది. మరి జోనల్ కమిషనర్ వారికి ఫోన్ చేస్తే అవునండి వాళ్ళు తాళం వేశారండి, నాకు ఇచ్చారండి, నా దగ్గరే ఉందండి అని కూడా చెప్పారు. ఇన్ని జరిగాక అది ఏ రకంగా తాళం వేస్తారండి? 2017 నుంచి అది కోర్టులో నలుగుతున్నటువంటిది. అక్కడ పిండ ప్రధానాలు చేయకూడదు ఇది అది అని మరి కోర్టులో ఉంటున్నటువంటి కేసుకి అక్కడ జీబీఎంసీ వాళ్ళు 2022లో హైకోర్టుకి మాకు ఎటువంటి సంబంధము లేదు ఆ స్థలానికి అని చెప్పి రాసివ్వడం, మేమేమీ చెయ్యిపోమని చెప్పి ఆ లెటర్లోనే రాసివ్వడం కూడా జరిగింది. ఆ లెటర్ కాపీ కూడా మా దగ్గర ఉన్నది అని ఇవన్నీ కలిపి జీబీఎంసీ కమిషనర్ గారికి పెడితే మేము ఆలోచించి చూస్తామండి. ఇది ఆలోచించి చూడవలసింది కాదు. హిందూ సమాజంలో కేవలం బ్రాహ్మలు ఒకలే కాదు, బ్రాహ్మలు, వైశ్యులు, అలాగనే రాజులు, ఆ దిగువన ఉన్నటువంటి పట్నాయకులు, విశ్వబ్రాహ్మలు, కాళింగులు, ధన్యం ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళే కాకుండా ఈరోజు ప్రవచనకర్తల ద్వారా కానీ, విశ్వ హిందూ పరిషత్ RSS ప్రవచనాల ద్వారా కానీ మొత్తం సమస్త హిందూ సమాజం కూడా దశదిన కార్యక్రమాలు చేసుకోవడానికి ముందుకు వస్తుంది. మరి అక్కడ లోకల్ వాళ్ళకి ఏమిటి ఇబ్బంది అంటే, ఏమంటే అక్కడ పిండ ప్రధానాలు చేస్తారండి, పిండాలు పెడతారండి, ఆ నువ్వులతో ఉన్నటువంటి పిండాలని కాకులు ఎత్తుకొని వెళ్ళి అందరి ఇళ్ళ మీద వేస్తున్నాయండి అంటున్నారు. మరి ఈరోజు ప్రతి ఇంటిలోని కూడా వాళ్ళ పెద్దలకి దద్దినాలు పెడుతున్నారు. మరి బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళు ఎవరైతే దద్దినాలు పెడుతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పురోహితులు యథావిధిగా దద్దిన కార్యక్రమం అంతా చేయించి భోజనాలకు బదులుగా కొత్తర్లు పుచ్చుకోవడం, వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాయుసు పిండం చేసి నువ్వులద్ది కాకి పిడచ పెట్టండి అని నేను చెప్పడం జరుగుతోంది. ప్రతి హిందువు కూడా దాన్ని ఆచరిస్తున్నాడు. మరి ప్రతి హిందువు కూడా ఈ కాకి పిడచ వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ వాళ్ళ పూర్వీకుల 14 రోజులు కనుక ఇవి పెట్టినట్టయితే అది కూడా కాకి పట్టుకొని వెళ్తుంది, మిగతా వాళ్ళ ఇళ్ళ మీద పడుతుంది. ప్రతి హిందూ ఇల్లు తాళం వేయిస్తారా అని మేము ముఖంగా ప్రశ్నిస్తున్నాం. 1902 నుంచి కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటే అప్పటి నుంచి కమ్మలపాకలో ఉన్నవాళ్ళు ఈరోజు స్లాబ్ ఇల్లు కట్టుకొని ఏసీలు పెట్టుకునే స్థితికి ఎదిగారు. అక్కడ ఒక ఆయన చెప్పారు, ఆనంద్ గారని, అయ్యా మా తాతగారు ఇక్కడే ఉన్నారండి, మా నాన్నగారు ఇక్కడే ఉన్నారండి, నేను ఇక్కడే ఉంటున్నానండి అని. వాళ్ళ తాతగారికి మగ సంతతి ఉంది, వంశాభివృద్ధి జరుగుతోంది. వాళ్ళ నాన్నగారికి మగ సంతతి ఉంది, వంశాభివృద్ధి జరుగుతోంది. మరి ఈయన గారికి మగ సంతానం లేదా? మరి ఈయన గారికి ఏమిటి ఇబ్బంది కలుగుతోందో మాకైతే అర్థం కావడం లేదు. మరి ప్రస్తుత గవర్నమెంట్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అయితేనేమి, లేదా అపోజిషన్ రాజకీయ పార్టీలు అయితేనేమి, ఈ రాజకీయ నాయకులందరూ కలిసి ఏం చేస్తున్నారు అని అంటే ప్రతి కోవిలకి కూడా రాజకీయ
పక్షం వాళ్ళని చైర్మన్లుగాను బోర్డు మెంబర్లుగాను నియమిస్తున్నారు. మాకు ఇప్పుడు వస్తున్నటువంటి పెద్ద సమస్య ఇంకొకటి ఏమిటి అని అంటే, రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ దొరక్కపోతే ఆలయాలకి, ఎండోమెంట్లో ఉన్న ఆలయాలకి బోర్డు మెంబర్లను ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగాను ఇస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఆజ్ఞ పాస్ చేసి ఓటు బ్యాంకు కోసం ఇక్కడ సత్యనారాయణమూర్తి టెంపుల్ చైర్మన్గా ఈరోజు ఉన్నటువంటి ఆనంద్ గారికి ఏమైనా ఆర్డర్ పాస్ చేస్తే, అయ్యా ఈ టెంపుల్ ఇక్కడి నుంచి తీసి వేరే దగ్గర పెట్టాలి, ఓటు బ్యాంక్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి ఇది ఇస్తే మనకు ఓట్లు పడతాయి అని అనుకున్నట్టయితే ఈ ఆనంద్ గారు ఏం చేస్తారు అని అంటే, బాగుంది ఇది ట్రస్ట్ బోర్డు మెంబర్ల చేత ఆయన ఒకటి రాసేసి, ఇక్కడికి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు, పక్కనే కేజీహెచ్ హాస్పిటల్ మార్చురీ ఉన్నది, మరి కొత్తగా హిందువులే కాకుండా క్రైస్తవ మతంలో కలిసినటువంటి వాళ్ళు ముస్లిమ్స్ వస్తున్నారు, వాళ్ళకి తడి మడి తెలీదు, మరి హిందువులు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, అంటూ ముట్టూ కూడా కలిపేస్తున్నారు, ఇక్కడ చాలా విపరీతమైన ఇబ్బంది కలుగుతోంది కనుక ఈ ఆలయాన్ని తీసుకుని వెళ్ళి ఏదో కొండల్లోకి ఇచ్చేయాలి అని చెప్పి ఒక తీర్మానం చేసి దాని కిందని మిగతా వాళ్ళ బోర్డు మెంబర్ల సంతకాలు తీసుకొని, భక్తుల ఉద్దేశం కూడా తెలియాలి కదా, ఈ భక్తుల ఉద్దేశం తెలుసుకోవడానికి భక్తులకి ఏదో నెపం పెడతారు, మీకు లక్కీ డీప్ అండి, దీంట్లో మీ ఫోన్ నెంబరు, అడ్రస్, సంతకం పెట్టండి. ఒక బైండ్ పుస్తకం పూర్తిగా నింపాక మొదటి పేజీ మీద రాసుకుంటారు భక్తులందరినీ ఏకస్థలమై ఒప్పుకున్నాము అని. దీన్ని ఏసీ గారికి, డీసీ గారికి, ఆర్టీసీ గారికి, కమిషనర్ గారికి, అక్కడి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, సీఎం గారి టేబుల్ మీదకి వెళ్తుంది. ఓహో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చాలా బాగా చేశారు, మాకు ఓటు బ్యాంక్కి పర్వాలేదు, సత్యనారాయణమూర్తి టెంపుల్ ఇక్కడి నుంచి తరలించి ఇంకో దగ్గర పెట్టవచ్చు. ఇటువంటి భయాలు కూడా ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్ళకి, రాజకీయంతో కూడుకున్నటువంటి తాళం వేస్తే హిందూ సమాజం ఒప్పుకోదు, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. తాళం తీయించుకునేంత వరకు మేము ఊరుకోం. అలాగనే గవర్నమెంట్ వాళ్ళని కూడా అడిగాం. విశాఖపట్నం చాలా పెద్దదిగా పెరిగింది ఈరోజు. ఒక పక్క మధురవాడలో 10 సెంట్లు, వెందుర్తిలో 10 సెంట్లు, ఇటు గాజువాకలో 10 సెంట్లు, విశాఖపట్నం నడి ఒడ్డున ఒక 10 సెంట్లు కనుక హిందూ సమాజానికి దశదిన కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టయితే, అది ఎలాగా మా సొంత స్థలమే కనుక అక్కడ కార్యక్రమాలు చేసుకోవడం ఆపి ఇక్కడ కార్యక్రమాలు మొదలెట్టుకోవడానికి అవకాశం కల్పించుకొని తరువాత దాన్ని చక్కగా హిందూ సమాజానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దుతామని కూడా తెలియజేశాం. మా తీర్మానాలకి మా కోరికలు గనక తీర్చినట్టయితే అక్కడ దశదిన కార్యక్రమాలు ఆపి దాన్ని హిందూ సమాజానికి పనికొచ్చే విధంగా తయారు చేస్తామని మీ ముఖంగా తెలియజేసుకుంటాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.